తంజావూరులో బృహదీశ్వర ఆలయం టెంపుల్ చూసుకొని మనమైతే తిరుచురపల్లికైతే బయలుదేరేసామన్నమాట. ట్రైన్ డీటెయిల్స్ మీకైతే స్క్రీన్ మీదకి పెడతాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, తిరుచురపల్లి అయితే వచ్చేసినాం అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి 2 టెంపుల్స్ అయితే విజిట్ చేసి దర్శనం అయితే చేసుకుంటాము. ప్రస్తుతానికైతే ఒక రూమ్ తీసుకొని నిద్రపోవాలి గైస్. హెడ్డాక్ ఇవాళ ఉదయం నుంచి అయితే ఫుల్ హెడ్డాక్. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గర అయితే వదిలేస్తుంది అనమాట. 1 నుంచి మనం బయటికి వచ్చేసేయచ్చు గైస్. బయటికి రాగానే మనకైతే బస్సెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో బస్సెస్లో ప్రిఫర్ చేయండి. 11 రూపీస్ టికెట్ అసలు. బస్సులో వచ్చేసి శ్రీరంగం బస్ స్టాండ్ అని చెప్పండి, లాస్ట్ స్టాప్ అదే అనమాట. అక్కడ దిగిన తర్వాత దగ్గరలో ఎక్కడైనా రూమ్ తీసుకొని మనం అయితే ఇక్కడ శ్రీరంగం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం అనమాట. తిరుచురుపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శ్రీరంగం బస్ స్టాండ్కి అయితే కరెక్ట్గా 11 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి. సో రీజనబుల్, ఎందుకంటే 10 కిలోమీటర్స్ దాకా ఉంది. మనం ఆటో తీసుకోవాలంటే వాంచేస్తారు. సో బస్ ప్రిఫర్ చేసుకోండి. బయటికి రాగానే ఉంటాయి బస్సెస్, ఎవరిని అడిగినా చెప్తారు. ఓకేనా. మేమైతే అక్కడ రూమ్ తీసుకున్నాము. 900 పడింది. ఇక్కడ లాకర్స్, బాత్రూమ్స్ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. 900 రూపీస్ పెట్టి అయితే రూమ్ తీసుకున్నాను. సో నాన్ ఏసీ రూమే. బాగుంది మామ, అంటే మరీ హై క్లాస్ కాదు. ఇక్కడ ఏంటంటే మామూలుగా లాకర్స్, బాత్రూమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే బస్ స్టాండ్, మన రూము, అలాగే టెంపుల్ యొక్క గోపురం. మేము వచ్చేతలకి చాలా లేట్ అయిపోయింది. 10 అట్లా అయిపోయింది. ఇంకా హోటల్ వచ్చేసి మాకు దగ్గరలో అయితే ఇదే అవైలబిలిటీలో కనిపించింది. సో ఇక్కడికైతే వచ్చి టిఫిన్ చేసామన్నమాట. దోశ, పరోటా, చపాతీ అయితే ఉంది. చపాతీ అలాగే పరోటా, దోశ 3 బాగానే ఉన్నాయి. కాకపోతే ఆ శనగల కూరలో శనగలు తప్పితే ఒట్టి కూర మాత్రం ఇచ్చినాడు. సో ఇక్కడ టెంపుల్ గోపురం ఉంది కదా, కొద్దిగా లోపలికి వచ్చాము. రైట్ సైడ్ టిఫిన్ సెంటర్ ఉంటుంది. పరోటా, దోశ, చపాతీ అయితే తీసుకున్నాము. పరోటా 2 వచ్చేసి 30, 2 చపాతీ వచ్చి 45, ఒక సాదా దోశ వచ్చేసి 45. సో 5 రూమ్స్ అయితే 500 కూడా దొరికాయి. సో ఇంకా రూమ్స్ లేవని అయితే చెప్పారు మనకి. ఇంకా తప్పలేదు. 900కి అయితే తీసుకున్నాను. రూమ్ చూడండి, అంతా గజిబిజిగా ఉంది. మేమంతా పెట్టినాము. రూమ్ అయితే బాగుంది. ఓకేనా. వాష్రూమ్స్ అయితే ఇవి. పైన వచ్చేసి కొన్ని కామన్ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా మళ్ళీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కష్టం అవుతుంది అనేసి ఇంకెలా తీసుకున్నాము. రంగనాథ స్వామి టెంపుల్లో 6 నుంచి 7:15 AM వరకు విశ్వరూప సేవ ఉంటుందండి ఎర్లీ మార్నింగ్. తర్వాత వచ్చేసి 9 AM to 12 PM వరకు మామూలుగా సేవ అలాగే దర్శనం ఉంటుంది. తర్వాత వచ్చేసి 1:50 నుంచి 6 PM వరకు సేవ మరియు దర్శనం ఉంటుందండి. ఆ తర్వాత వచ్చి 6:45 to 9 PM వరకు దర్శనము, సేవ ఉంటుందండి. మీకు మిడిల్లో గ్యాప్స్ ఏంటంటే పూజ జరుగుతుందండి. సో అప్పుడు ఆ టైంలో దర్శనం ఉండదు. ఏ టైమింగ్స్ అంటే 7:15 AM నుంచి 9 AM, అలాగే 12 PM నుంచి 1:15 PM, అలాగే 6 PM to 6:45 PM. ఈ టైమ్స్లో అయితే మీకైతే దర్శనం ఉండదు. మిగతా టైంలో అయితే దర్శనం ఉంటుందన్నమాట. కుదిరితే ముందుగా వెళ్ళడానికి ప్రయత్నించండి మీ తరపు నుంచి. ఇక్కడ టికెట్స్ గురించి చెప్తాను చూడండి. జనరల్ దర్శనం అయితే ఫ్రీ అండి. అలాగే క్విక్ సేవ ఈజ్ అవైలబుల్ ఫర్ 250 అంట. అంటే 250 రూపాయలు పెడితే పర్ హెడ్కి త్వరగా అయితే దర్శనం అయిపోతుంది. విశ్వరూప సేవ టికెట్స్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు. అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అందరూ 100 రూపాయలు పెట్టి అయితే వెళ్తూ ఉంటారు. మనం ఫ్రీగా వెళ్ళినా కూడా దర్శనం చేసుకోవచ్చు. కొద్దిగా లైన్లో ఉండడానికి చూడండి. 4 నుంచి 6 లోపు వెళ్ళిపోవడానికి చూడండి. ఎందుకంటే 5:30 కల్లా లైన్ కదిలేస్తుంది. అలాగే 100 రూపీస్ విశ్వరూప సేవ టికెట్స్ కూడా మీకైతే ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. చూడండి, శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ది వెబ్సైట్లో చూడండి ఒకసారి. ఓకేనా. ఈ రంగనాథ స్వామి టెంపుల్ వచ్చేసి కావేరి, కొల్లిడం నదుల మధ్య అయితే ఉంటుందన్నమాట. 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఇది మొదటిదంటండి. ఇక్కడ విష్ణుమూర్తి ఆదిశేషునిపై శయనించి స్వయంభూగా వెలిశారు. మనకు ఈ టెంపుల్ వచ్చేసి 156 ఎకరాల్లో విస్తరించి ఉన్నదండి. మనకి చారిత్రక త్యాగంలోకి వస్తే మనకి ఈ స్వామివారి మూల విగ్రహాన్ని రక్షించడానికి 12,000 మంది భక్తులు ప్రాణత్యాగం చేశారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్ర సమయంలో గర్భగుడిలో గోడ కట్టి శత్రువులను అడ్డుకొని విగ్రహాన్ని కాపాడారండి. ఆ టైంలో గర్భగుడిలో గోడ కట్టడానికి టైం లేదనేసి, సో దానికోసం సామాన్యమైన భక్తులే వాళ్ళతో పోరాడి చనిపోయారండి. తర్వాత వచ్చేసి గోడ కట్టిన తర్వాత అక్కడ ఏమీ లేదని చెప్పేసి ఢిల్లీ సుల్తాన్లు అయితే వెళ్ళిపోయారు. ఆ విధంగా వచ్చేసి మన విగ్రహాన్ని అయితే కాపాడారండి, స్వామివారి విగ్రహాన్ని. చోళులు, పాండ్యులు, హోయసల్లు మరియు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని వేరువేరు కాలాల్లో చూసుకున్నారండి. టెంపుల్ నుంచి బయటకు రాగానే ఈ హోటల్ అయితే కనిపించిందండి. ఈ హోటల్లో అయితే మేమైతే ఫస్ట్ పొంగల్ తీసుకున్నాము. పొంగల్లోకి సాంబార్ ఇచ్చారు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నిజం చెప్తున్నాను, ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. బట్ కాకపోతే క్వాంటిటీ ఎక్కువ, కాస్ట్ ఎక్కువ అంతే. బట్ క్వాలిటీ విషయంలో సూపర్. అసలు టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు. బట్ కాకపోతే నాకు ఆ పూరియే పెద్ద ఇబ్బంది అనిపించిందండి.
మొత్తం పలుకులు పలుకులుగా వచ్చేసింది అనమాట. కాకపోతే టేస్ట్ బాగుంది కూర అంతా. టిఫిన్ చేసేసి ఇంకా జంబుకేశ్వర్ టెంపుల్కి అయితే మనమైతే వెళ్ళిపోతా ఉన్నామండి.